నమస్కారం గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుడ్లవల్లేరులో విజయవంతంగా జరిగిన సీఎం చంద్రబాబు పర్యటన. ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే రాము, కూటమి నేతలు. గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. కార్మిక పథకాలు ఎగరవేసిన ట్రేడ్ యూనియన్ల నాయకులు. రక్తదాన శిబిరం నిర్వహించిన జనసేన నాయకులు. కైకలూరులో జనగణన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. జనగణనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న ఎమ్మెల్యే కామినేని. గుడివాడ 36వ వార్డు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్ నగదు అందించిన ఎమ్మెల్యే. అందరి మంచి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి. గుడ్లవల్లేరు మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన శుక్రవారం విజయవంతంగా జరిగింది. సీఎం పర్యటనలో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి, పలువురు కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ రోడ్లో నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సీఎం పర్యటనలో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎవరైనా లేదు పదండి పదాలి. బాగున్నారా? సో ఈ అమ్మాయి ఇక్కడ పనిచేసే డాక్టర్ ఈ అమ్మాయి tier network, pyramidal. At the bottom layer community based work where we focus on 5,000 population. 10 such are linked to సరే ఒక పక్క మీరు రండి, ఒక పక్క లాగేశ్వర గారు రండి. నమస్కారం అండి. రెండు పక్కల ఏంటి బాబాయ్ దాని గురించి రండి. మీ ఇద్దరికి తీసుకోమ్మా. యా థ్యాంక్ యూ. What you have in Hyderabad, Bandara Hills is exactly the same thing here. Nice. So this doctor, she is the doctor. Yeah. so he needs cataract surgery. Great job he is doing. Nageswara garu. అందుకేనండి
నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణం 36వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులను ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న మద్దతు చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సింహాద్రి గారు, రావి వెంకటేశ్వరరావు, గోర్జీ సత్యనారాయణ, పండరాజు సాంబయ్య, లింగం ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. పెన్షన్ ఎవరిది? సంతోషమేనా? ఇంత బాగున్నారు అందరూ? బాగున్నావా? చాలా రోజులని చూసి వస్తున్నా మీ దగ్గరికి, మీరు ఖాళీ ఇవ్వట్లేదు కదా. ఏమా వాళ్ళ తారీఖు ఎంత? 1 తారీఖు వచ్చేస్తున్నాయా ప్రతిసారి? అమ్మా నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నా? ఇంకోళ్ళు ఇవాళ ఎంతమ్మా తారీఖు? 1వ తారీఖు వచ్చేస్తున్నాయా? రెగ్యులర్గా వచ్చి ఇచ్చేస్తున్నారా? పొద్దున్నే మార్నింగ్ ఇచ్చేస్తున్నారా పొద్దునే? నమస్తే అండి, బాగున్నారా? అవునా? 1వ తారీఖు వచ్చేస్తున్నాయా? 1వ తారీఖు వస్తే మంచిదా? 4-5 వచ్చినా ఒకటేనా మీకు? గుడివాడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను గుడివాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలతో కలిసి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎర్రజెండా ఎగరవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వాల సహకారంతో కార్పొరేట్ వర్గాలు కార్మికుల కష్టాలను దూర్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కార్మికులు ఏకమై కార్పొరేట్ వర్గాలను ఎదుర్కోవాలని ఆర్సీపీ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, బిల్డింగ్ వర్కర్స్, కార్ పెయింటింగ్ మరియు ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. వదిలాలి మేడే, వదిలాలి మేడే, వదిలాలి కార్మిక ఐక్యత, నిత్యావసర ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. రెడ్ సెలెక్ట్ ఆర్డర్, రెడ్ సెలెక్ట్ ఆర్డర్. వదిలాలి మార్క్సిజం లెనినిజం, వదిలాలి మార్క్సిజం లెనినిజం. ఎర్ర జెండా, ప్రజల కోసం పోరాడే ఎర్ర జెండా. కేంద్రంలో ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు పోరాటం చేస్తే ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన పెద్ద మనిషి ఇంతవరకు పంటకి గిట్టుబాటు ధరకి చట్టం చేయడానికి చేతులు రాలేదు. అలాగే కరోనా టైంలో 4 లేబర్ కోడ్లు ఆమోదించారు. లేబర్ కోడ్లు అంటే చట్టం అంటే అంతకుముందు 26 చట్టాలు ఉండే, ఆ చట్టాలని లేబర్ కోడ్లుగా మార్చారు. లేబర్ కోడ్లు మార్చడం అంటే చట్టాలు ఉంటే మన హక్కు, మన జన్మ హక్కు. ఈరోజు కాదు రేపైనా కోర్టుకు వెళ్ళి సంపాదించవచ్చు. కానీ కోర్ట్స్ అంటే ఇవి మనువాద సిద్ధాంతంలోని కోర్ట్స్. ఇది ఇష్టమైతే అమలు చేయొచ్చు, కష్టమైతే పక్కన పెట్టచ్చు. కాబట్టి ఈరోజు 4 లేబర్ కోడ్ల వల్ల ప్రధానంగా ఇలా సంఘాలు పెట్టుకోవాలంటే, ఈ నెలలు పెట్టుకోవాలంటే 7 సభ్యులుంటే సంఘాలు పెడుతున్నాం. రేపు సంఘంలో 30%, ఒక 1000 మంది ఉన్నారనుకో, 1000 మందిలో 300 మంది 10%, 30% దగ్గర వర్కర్స్ ఉంటేనే, వాళ్ళ సంతకాలు పెడితేనే రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రెండోది కనీస వేతనాలు అడగకూడదు. ఇప్పుడు మీరు ఉదాహరణ చూస్తే ఇటీవల ఢిల్లీ చుట్టుపక్కల నోయిడారు చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు మొన్న సమ్మె చేశారు. ఈ సమ్మెలో 42,000 మంది పాల్గొన్నారు. ఎంతంటే వాళ్ళకి కనీస వేతనం ఎంత అనుకున్నారు? 7,000 ఇస్తుంది ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం, బీజేపీ రాష్ట్రాల్లో కనీస వేతనాలు చాలా తక్కువ. ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో కొద్దిగా రేట్లు ఉంటాయి. అక్కడ 7,000 ఇచ్చేవాళ్ళు, వాళ్ళ సమ్మె చేస్తే 3,000 పెంచాడు. 10,000 కనీస వేతనం. 10,000తో వీళ్ళ కుటుంబాలు బతకగలుగుతాయి అంటే, ఇలా ఉత్తరప్రదేశ్ అలాంటి రాష్ట్రాలు బాగా వెనకబడి ఉన్నాయి. కార్మికుల హక్కులు కూడా
కాలు రాసేస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజు కార్మిక రైతు పోరాటాలు ముమ్మరం అవుతాయి. ఈ పోరాటాన్ని మనం అందరం పాల్గొని విజయవంతం చేయాలి. విశిష్టత మన అందరికీ కూడా కార్మికులందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుకి మేడే సంస్కృతి మన సాంప్రదాయంగా చేసుకున్నటువంటి మేడేని ప్రపంచవ్యాప్తంగా 200 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా మేడేని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్మికులు మన కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కళ్ళకే కూడా ఈ మేడే ఒకటి దీక్షాదినంగా జరుపుకోవాలి. అందరూ కూడా ఆనాడు కార్మికులు ఎంతోమంది అమరులయ్యి అలా ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా ప్రాణత్యాగం చేసి ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నాము. పనికి వెళ్ళిన దగ్గర రక్షణ కానీ ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కానీ మనకు ఉన్నటువంటి పని భద్రత కానీ ఏదైనా సరే ఈరోజు యజమానుల నుంచి మన దగ్గరికి మనం పొందుతున్నామంటే దానికి కారణం మన కార్మికులు ఎంతోమంది వాళ్ళ త్యాగం వల్ల ఈ రోజున మనం కార్మికులుగా మనం పనిచేయగలుగుతున్నాం. అలాగే 8 గంటల పనిదినం కోసం ఆ రోజున కార్మికులు పోరాడారు. ఆ పోరాటం ఫలితంగానే ఈ రోజున ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఉద్యోగానికి వెళ్ళినా లేకపోతే పనికి వెళ్ళినా మేము ఈ రోజున ఈ పలానా టయానికి వస్తాం, పలానా టైం వరకు పనిచేస్తామని యజమానితో పోట్లాడి పని చేయగలుగుతున్నాం. ఇది అందరూ కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కార్మికుడు కూడా ఈ మేడేని ఒక సాంప్రదాయంగా సంస్కృతిగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కైకలూరు ఎంఆర్ఓ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జనగణన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొని జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2011వ సంవత్సరం తర్వాత ఇప్పుడు జనగణన చేపట్టడం జరిగిందని, జనగణన ద్వారా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలందరికీ సకాలంలో అందించడం జరుగుతోందని, జనగణనకు ప్రజలు రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమలి విఠల్, ఎన్డీఏ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఈ ప్రోగ్రాంలో అందరూ ఇన్వాల్వ్ అయ్యి రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మీ యొక్క సెన్సస్ అన్నీ తీసుకుంటారు. అందరూ దయచేసి సహకరించి ఈ పూర్తిగా ఈ డేటాలో దీనివలన ఏ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పని చేయాలన్నా ఈ డేటా ముఖ్యం. కాబట్టి అందరూ సహకరించి దీన్ని విజయవంతంగా పూర్తి చేయాలి. ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క అందరూ దీంట్లో ఎన్రోల్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకోసం చేసే పనులకి ఇది బేస్. ఇది అందుకని అందరూ దీంట్లో ఎన్రోల్ అవ్వాల్సిన కోరుతూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. గుడివాడను క్రీడాకారుల నిలయంగా మార్చాలనే సదుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియం స్థాపించడం జరిగిందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 26వ సమ్మర్ కోచింగ్ క్యాంపులను ఎలవర్తి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శరీర దృఢత్వం లభించడమే కాకుండా భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించే అవకాశం పొందవచ్చని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎలవర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు లంకదాచారి ప్రసాదరావు, బొగ్గరపు తిరుపతయ్య, డాక్టర్ గోగిరెడ్డి వెంకటరత్నం, బీజేపీ జిల్లా నాయకులు బాస్కెట్బాల్ కోచ్ सत्यप्रसाद कोच बी सरिता क्रिकेट बी
వైస్ చైర్మన్ శ్రీ ఎలవ శ్రీనివాసరావు గారిని మీ యొక్క హర్షధ్వానాల మీకు సగర్వంగా రామారావు క్రీడా ప్రాంగణంలో 26వ వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులు అందరికీ నమస్కారం. My best wishes to all the students who are participating in this summer coaching camp. 26వ సంవత్సరం గడిచినటువంటి 25 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ని పెట్టడమే కాకుండా వివిధ రకాల క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు వారు శారీరక దృఢత్వం కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ స్టేడియం తరఫున జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు క్రీడల అభివృద్ధి కోసం ఆయన పుట్టినటువంటి జన్మస్థలం అయినటువంటి గుడివాడలో దేనికోసం అయితే ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణం చేశారో తప్పనిసరిగా దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ స్టేడియం కమిటీ పనిచేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి మేటి క్రీడాకారుల్ని ఈ ఎన్టీఆర్ స్టేడియం తయారు చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ రోజున రాష్ట్రంలోనే ఏ ఈవెంట్ నిర్వహించాలన్నా కూడా మీరు చూసారు, గడిచినటువంటి 2 మాసాల క్రితం అంతర్జాతీయ కబడ్డీ పోటీల్ని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే క్రీడలకు సంబంధించి మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో గుర్తొచ్చేటటువంటి క్రీడా ప్రాంగణం ఎన్టీఆర్ స్టేడియం. మరి అంత బ్రహ్మాండంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం పనిచేస్తూ ఇటు గవర్నమెంట్ యొక్క ప్రశంసలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం నిర్వహణ జరుగుతూ ఉన్నది. దానిలో ఈ రోజున భాగంగానే ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని ఈ రోజు ప్రారంభించి ఈ నెల 28వ తారీఖు వరకు కూడా 15 రకాల ఈవెంట్స్ లో 1408 మంది పార్టిసిపెంట్స్ పిల్లలు ఈ రోజున పాల్గొంటా ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారి స్టేడియంలో 26వ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఇచ్చేసినటువంటి వేదిక మీద సోదర సమ్మానులు వైస్ చైర్మన్ ఎల్వ శ్రీనివాసరావు గారికి, అలాగే డాక్టర్ గారికి, వెంకటేశ్వరరావుకి, అలాగే లైఫ్ మెంబర్ బగ్గోరు తిరుపతి గారికి, ఈసీ మెంబర్ చిన్ని గారికి, ఇతర పెద్దలకు, కోచెస్ కు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ ముందుగా నా నమస్కారాలు, బాలబాలికలు నా దీవెనలు. మరి ఇప్పటివరకు కూడా చాలా లేట్ అయింది. పెద్దలు చెప్పింది కూడా ప్రతి ఒక్క మాట కూడా మీకు ఆనిముత్యంలాంటి. ఈ స్టేడియంలో మీరు ఏ రకమైన గేమ్లో కానీ ఈ 4 రోజులు నేర్చుకుని తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకుని మీరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదే రకంగా మీకు చదువుతో పాటు క్రీడలు కూడా ఉంటే క్రీడల కోటాలో మీకు ఉద్యోగాలు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అదే రకంగా శారీరక దృఢత్వానికి మీకు ఉపయోగపడుతుంది. అన్న నందమూరి తారక రామారావు గారు 83లో మనకి ఎన్టీఆర్ స్టేడియాన్ని స్థాపించారు. ఈ ఎన్టీఆర్ స్టేడియం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ క్రీడాకారుల్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తయారు చేసి క్రీడాకారులు పార్టిసిపేషన్ చేసే విధంగా కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరి గత కమిటీ కంటే కూడా ఇప్పుడు వచ్చిన మా కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎల్వ శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్నారు. మంచి స్పోర్ట్స్ లో మంచి అవగాహన ఉంది. ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ క్రీడలను కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. గుడివాడలో ఉన్న ఈ ఎన్టీఆర్ స్టేడియం కొన్ని వేల మంది ఫిట్నెస్ కి, ప్రాణాలకి రక్షగా నిలుస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మనిషికి ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం తర్వాతే సంపద, కీర్తి, ఏదైనా తర్వాతే. ఇలాంటి చిన్నారులు చిన్న వయసు నుంచి ఆడాలనే కోరికతో ఉంటారు. ఆట పిల్లలకి సహజం. ఆట ఒకప్పుడు ఆట విడుపు అంటే సరదాగా ఆడుకునేవాళ్ళు. కానీ ఆట నేడు పూట గడుపు. మీ పూటను కూడా గడిపిస్తుంది, మీకు తిండి పెడుతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు ఎంతమంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్
కోట్లాదికి రూపాయలకి సంపాదిస్తున్నారు. పివి సింధు, సానియా మీర్జా, శ్రీకాంత్, ఇలా చూసుకుంటే ఇండివిజువల్ ప్రొఫెషనల్స్ లేదా క్రికెట్ టీమ్స్, గుడివాడ నుంచి వెళ్ళే రేపొద్దున క్రికెట్ టీం మెంబర్ కూడా ₹1 కోటి అమ్ముడవుతాడు IPL. గుడివాడ బస్టాండ్ సెంటర్ లో బస్టాండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుత్తా చంటి, ఎస్సీ సంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి జయరాజ్, ఎంఆర్పీఎస్ నాయకులు కంచెల సుధాకర్లు పాల్గొని మేడే జెండా ఎగరవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గుత్తా చంటి ఆధ్వర్యంలో కార్మికులకు జంబో గొడుగులు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గంగాధర్, బస్టాండ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దావీద్, సుబ్బారావు, రాము తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో ఈ ఎర్ర జెండాని ఆవిష్కరించడం మరి నాయకులు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే 1వ తారీఖున అమరవీరుల త్యాగ ఫలాలు మరి ఈరోజు గుర్తు చేసుకోవడానికి ఈరోజు అందరూ కూడా ఇక్కడ గుడివాడలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా మరి ఏకమై ఈ జెండా ఎగరవేసుకుని అమరవీరులకి జోహార్లు చెప్తూ మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి మేడే రోజునే కూడా మరి అన్నిటి కూడా ప్రభావితం చేసుకుంటూ ఎలాగైతే మనకున్న సమస్యలు సాల్వ్ చేసుకోవాలనే విధంగా కూడా ఈ మేడే రోజునే నిర్ణయించడం, ప్రపంచ కార్మికులంతా కూడా మరి మేడే కార్యక్రమాన్ని సంతోషంగా గడుపుకుంటూ అమర వీరులకి జోహార్లు తెలుపుకుంటూ ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా అందరికీ ఇక్కడ ఆటో యూనియన్కి ఈ గుడివాడ పట్టణ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడే 1వ తారీఖున అక్కడ చికాగోలో ఉద్యమంలో 12 గంటల పని దినాలని అక్కడ ఉద్యమ రూపంలో 8 గంటలుగా సాధించడం జరిగింది. అదే విధానాన్ని మన భారతదేశంలో కూడా ఎక్కువ పని దినాలు ఉండే 12 గంటలు. దాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 8 గంటల దినాన్ని పొందుపరిచి 8 గంటల దినాన్ని 8 గంటలని అమలు పరిచే విధంగా రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. అలాగే మహిళలకు కూడా, గర్భిణీ స్త్రీలకి సెలవు దినాలు కూడా అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉద్యమం, ఈ కార్మిక దినోత్సవం రోజు అనేక చోట్ల ఈ ప్రపంచమంతా చేసుకుంటున్నారు. ఈరోజు అందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రపంచ కార్మికులారా ఐక్యంగా అందరూ నడవాలని, ఐక్యంగా కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని మరి ఇక్కడ గుడివాడ బస్టాండ్ ఆటో యూనియన్ వర్కర్స్ కమిటీ అలాగే అందరూ కలిసి ఈ కార్యక్రమం మరి కార్మికులు అంటే ఈ దేశానికి కార్మికులు లేనిదే వాళ్ళకి ఏది ఈ ప్రపంచంలో కార్మికులు లేనిదే ఏది జరగదు. కార్మికుల వల్లే ప్రతిదీ జరుగుతుంది. ఈ కార్మికుల వల్ల మరి అందరూ మరి ఎంతో మరి శ్రమపడి కార్మికులు, రైతాంగం కానీ, ఆటో వాళ్ళు కానీ, ఇంకా చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానీ, మరి రాడ్ బెండింగ్ కానీ, మరి పెయింటింగ్ వర్కర్స్ కానీ, అలాగే మరి రాడ్ బెండింగ్ కానీ, ఇంకా కమ్మరం వర్కర్స్ కానీ, మరి ఇటువంటి అందరూ రైతు కూలీ కానీ, ఇటువంటి కూలీలు ఉండబట్టే ఈ దేశం మరి ఈ భారతదేశం ఇంత ముందడుగులో ఉంది. రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారి ఆశయాలతో మన కార్మికులందరూ ముందుండి మరి ఆయన ఆశయాలతో నడవాలని, అలాగే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుప్తా చంటి గారు ఆయన మరి ప్రేమతో చెప్పులు కుట్టుకునే వారికి ముగ్గురికి మరి గొడుగులు నీడ ఉండాలని, ఎండలో మాడిపోతున్నారని వాళ్ళ మీద ప్రేమతో, మన కార్మికుల మీద ప్రేమతో మరి ఆయన దయచేసి ఇటువంటి గొడుగులు మరి ఒక్కోటి 10,000 రూపాయలు ఉంటుంది, 30,000 రూపాయలు ఆయన వెచ్చించి ఆయన సొంత డబ్బులతో కార్మికులకి అండగా నీడనిచ్చే విధంగా ఆయన ఆలోచన రావడానికి చాలా ధన్యవాదాలు. ఈరోజు బస్టాండింగ్ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మేడే జెండా ఎగరేయడం జరిగింది. కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి
ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్. ఈ గుడివాడ ఆటో వర్కర్స్ యూనియన్ రిజిస్ట్రేషన్ 12/1999 రిజిస్ట్రేషన్ ఆటో బస్టాండ్ సెంటర్లో ఇవాళ మేడే పోస్ట్ సందర్భంగా కార్మికులందరం కండవాళ్ళు పంచుకుంటాం, జెండా ఎగిరితాం. కార్మికులు కర్షకులకు రోజుగా మేము ఈ రోజున భావిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున చెప్పులు కార్మికులందరికీ చెప్పులు కూడా చంటి గారి ఆధ్వర్యంలో పంచడం జరుగుతుంది. ఈ రోజున గొడుగులు పంచడం జరుగుతుంది. అదేవిధంగా మా డ్రైవర్లకి మా ఓనర్లకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. గుడివాడ ఏలూరు రోడ్లోని వరసిద్ధి వినాయక కార్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా పాదాచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దారం నాగరాణి పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్ స్టాండ్ లో కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతి లేకపోవడం బాధాకరమని, కార్మికుల విజ్ఞప్తి మేరకు విశ్రాంతి తీసుకునేందుకు త్వరలో తగిన ఏర్పాటు చేస్తామని దారం నాగరాణి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక కార్ స్టాండ్ డ్రైవర్లు మరియు యజమానులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి కూర్చోవడానికి బల్లలు కావాలి అని చెప్పి వాళ్ళ కోరికలు చెప్పారు. దాన్ని ఖచ్చితంగా తీర్చుతాను, వీలైనంత త్వరగా ఏతిస్తాను అని నేను మాటిస్తున్నాను. అలాగే ఎక్కడో చికాగోలో జరిగిన మేడేకి సంబంధించి కార్మికుల హక్కుల కోసం చేసిన సాధన ఇది. కానీ ఈరోజు దాన్ని ఇంకా ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు అనంటే దానికి కారణం కార్మికులలో ఉన్న ఐక్యత, అలాగే వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ని అడగడానికి ఉన్న తెగింపు. ఈ మేడే సందర్భంగా నేను ఇప్పుడు చెప్తున్నాను, కార్మికులందరూ ఇలాగే ఐక్యంగా ఉండాలి ప్రపంచమంతా అని. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వరసిద్ధి వినాయక కార్ స్టాండ్ టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఈ మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని పెడుతున్నాము. తర్వాత మేడం గారిని ఇక్కడికి ఈ సందర్భంగా ఓపెన్ చేసి ఇది దిగ్విజయంగా సాగేటట్టు చేయమని, తర్వాత మా స్టాండ్కి కొన్ని చిన్న అప్లికేషన్స్ ఉన్నాయి, కూర్చోడానికి బల్లలు లాంటివి కావాలి 3. ఆవిడని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగరాణి గారు వాళ్ళు డొనేట్ చేశారు వాళ్ళకి. అలాగే ఈ స్టాండు 40 సంవత్సరాల బట్టి ఇక్కడే ఉన్నాను. 40 సంవత్సరాల బట్టి కుల మత భేదం లేకోకుండా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వలె కలిసిమెలిసి బతుకుతాం ఇక్కడ. అందరూ మాకంటే పెద్దోళ్ళు అందరూ కూడా చనిపోయారు, వాళ్ళు ఉంటే బాగుండేది, లేరు, ఇంకా పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరూ కలిసిమెలిసి శుభ్రంగా అన్నదమ్ముల వలె కుల మత బాధలు లేకోకుండా అందరూ బాగుండాలని అని బీసీకి మైనారిటీ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ప్రార్థిస్తూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీసీ తరఫున ఈ మజ్జిగ కార్యక్రమం చేయడం ఎంతో శుభదినం. మేడే తరఫున ఇలాంటి కార్యక్రమాలను చాలా వరకు చేశాము. దారం నరసింహన్ ఉండగా ఇలాంటి కార్యక్రమం చాలా చేయడం జరిగింది. మరి ఆయన అకాల మరణం వలన మరి ఆయన భార్య అటువంటి లక్ష్మి గారు అందిపుచ్చుకున్నారు ఆ కార్యక్రమాలు చేయడానికి. ఆవిడ అడుగుజాడల్లో మేము నడిచి అనేక కార్యక్రమాలు చేయాలని వేదిక అలంకరించిన దారం నరసింహారావు నాగమణి గారు, వారి శ్రీమతి నాగమణి గారు వారి యొక్క సారథ్యంలో మా టాక్సీ వరసిద్ధి వినాయక టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున మేడే సందర్భంగా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మజ్జిగ కార్యక్రమానికి మాకు అందరూ సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సేరు వేల్పూరు గ్రామంలోని అవంతివేరు హౌస్ లో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంకిరెడ్డి జ్ఞాపకార్థం దాతలు చలమారెడ్డి, కూరాకుల బాబీల సహకారంతో కార్మికులకు భోజన వసతి కల్పించి నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వడ్డే శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
మీడియా సందర్భంగా ముఠా కార్మికులకు శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి కుందూరు అంకిరెడ్డి గారి పేరు మీదుగా జరుపుకుంటున్నాము. నేను మా చలమారెడ్డి గారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందు జరగాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఆయన్ని 10 మందికి పంచిపెట్టడం అంటే ఎంతో ఇష్టమైనది. ఆయన జ్ఞాపకంగా చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన పని ఈరోజు మీడియా సందర్భంగా మేమిద్దరం చేయాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సంవత్సరం బాబీ గారు అంకిరెడ్డి గారి కుమారుడు చేసే కార్యక్రమానికి మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కార్యక్రమాలు జరగాలని, మేడే సందర్భంగా కార్మికులను గౌరవించుకుంటాం సాంప్రదాయంగా. మరి అంకిరెడ్డి గారి ఆయన స్వభావం ఏంటనేది గ్రహించి ఆయన మనస్ఫూర్తిగా ఆయనకి ఇష్టమైన పనిని వాళ్ళ కుమారుడు బాబీ గారు నిస్వార్థంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ముఖ్యంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మరియు కుందూరు అంకిరెడ్డి గారు, చలమారెడ్డి గారు, రాధారంగ మిత్రమండలి వడ్డేగిరి వీళ్ళిద్దరూ సమిష్టిగా కార్మికులకి ఈ మేడే కార్మిక దినోత్సవం శుభ సందర్భంగా నూతన వస్త్రాలు బహుకరించి అలాగే అన్న వితరణ కూడా చేస్తున్నారు. వీళ్ళు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకి కర్షకులకి చేయాలని ముందుండి దానికి మా వంతు సహకారం కూడా మేము అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మేడే సందర్భంగా ముఠా కార్మికులకు ఇండియా గోడౌన్ నందు కుందూరు అంకిరెడ్డి గారి జ్ఞాపకార్థం కుందూరు చలమారెడ్డి గారు, కూరాకుల బాబీ గారి ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి సభ్యులందరి మధ్యలో ఈ రోజున నూతన వస్త్ర బహుకరణ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మేడే గురించి చెప్పాలంటే కార్మికులకు పండగ రోజు అని చెప్పాలి. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా యూనియన్లు కానీ ముఠా కార్మికులు కానీ వీళ్ళంతా కూడా సమిష్టిగా పనిచేస్తే గాని మన యంత్రాంగం అంతా కూడా ముందుకెళ్ళదండి. ఇక్కడ ఎన్డీఆర్ గోడౌన్లో ఈ కార్యక్రమానికి వచ్చి మా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. రాధారంగ మిత్రమండలి సభ్యులు ముందుగా వాళ్ళంతా వచ్చి ఇవన్నీ కార్యక్రమాన్ని సెట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా వాళ్ళ ముఠా కార్మికులకు ఈ సామాన్లు, బట్టలు ఇవన్నీ అందజేయడం జరుగుతుంది. ఇదంతా రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు అంకిరెడ్డి గారు కూడా కాలం చేసి 2015లో కాలం చేయడం జరిగింది. ఆయన కాలం చేసినప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి బాబీ గారు వాళ్ళ బాబు చలమారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మా సమక్షంలో కూడా జరుగుతూ ఉంది. కైకలూరు కృష్ణ వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఏఎంసీ చైర్మన్ పెనుమత్స త్రినాథరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడిగా వేల్పుల చంద్రమోహన్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యులు కృష్ణ వ్యవసాయ సహకార పరపతి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ కమ్లీ విఠల్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. కైకలూరు కృష్ణ వ్యవసాయ సహకార పరపతి సంఘం పర్సన్గా మేము ఎన్నిక కాబడ్డాము. కాబట్టి ఈ రోజు నుంచి ఈ యొక్క సంఘానికి గౌరవాన్ని తీసుకొచ్చి రైతుల యొక్క ప్రయోజనాన్ని కాపాడుతూ వారి యొక్క హక్కుల్ని కాపాడుతూ ప్రతి క్షణం వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి 1-2 సార్లు అనివార్య కారణాల వల్ల నాయకుల మధ్య ఒక అవగాహన లేకపోవటం వల్ల ఒక 2 పర్యాయాలు మనం ఎన్నికలకు వెళ్ళాం. అంతకుమించి
ఎప్పుడు కూడా ఏకగ్రీవంగానే ఈ దేశంలో అందరూ కూడా ఇప్పుడున్న నాయకులు, చనిపోయిన పెద్దవాళ్ళ నాయకులు అందరూ కూడా సహకారంతో జరిగింది. ఇప్పుడు ఇక్కడ అసలు ఈ విధానాన్ని ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు, ఇది కాన్సెప్ట్. అందరి కోసం ఒకళ్ళ కమిట్మెంట్, ఒకళ్ళ కోసం అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. అలా వెళ్తే ఈ బ్యాంకు ముందుకెళ్తాం. మనకి ఈ బ్యాంకులు ఇప్పుడు మేనేజర్ గారు ఉన్నారు, ఇక్కడ సూపర్వైజర్ ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా 4,500 గొడుగులు కింద మన కైకూరులో కూడా శ్యామల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఉండేది. సంఘం ముందుకు నడుస్తూ ఉంది. మరి సంఘం పరిధి ప్రాంతం ఏదైతే ఉందో కైకలూరు, ఆటపాక, గోనుపాడు ఈ 3 గ్రామాలు కూడా ఈ సహకార సంఘ పరిమితిలోకి వస్తాయి. సంఘం నమోదు తేదీ 16/1/1968, సంఘం ప్రారంభం 22/1/1968. మొత్తం సభ్యుల సంఖ్య 854. సంస్థ నిర్వహిస్తున్న వ్యాపారాలు, రైతుకు రుణాలు ఇవ్వడం, డిపాజిట్ల సేకరణ, జనౌషధి, బంగారు రుణాలు. జనౌషధి అమ్మకాల ద్వారా 2025-26 మొత్తం రుణాలు తీసుకున్నటువంటి వారు సభ్యులు 275 మంది. మొత్తం బకాయి రుణాలు 12,92,64,వేల రూపాయలు. అలాగే మొత్తం డిపాజిట్లు చేసినటువంటి డబ్బు 8,41,20,20,000 రూపాయలు. వసూలు శాతం 90 నడుస్తూ ఉంది, 90%. 2024 10,58,651 రూపాయలు లాభంతో ఈ సహకార సంఘం ముందుకు నడుస్తూ ఉంది. రైతు లేనిదే రాజ్యం లేదు. అటువంటి రైతుకు మేలు చేయడం కోసం ఏ రైతు అయితే ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నాడో, తనకున్న కొద్ది భూమిని మరి ఎక్కడో ఒకసాట తాకట్టు పెట్టుకొని మనం అంత డబ్బు తీసుకుని వ్యవసాయాన్ని చేసుకోవడానికి వెసులుబాటు కల్పించినటువంటి వ్యవస్థ ఈ వ్యవసాయ సహకార పరపతి సంఘం. అలాగే మరి ఆ రోజు నుంచి అన్ని సంవత్సరాల నుంచి 68 నుండి 75, 32 ఏళ్ళు, ఇదొక 24-56 ఏళ్ల క్రితం ఈ సంస్థ స్థాపించబడింది. కైకలూరు మండలంలో 2-3 మాత్రమే ఈ సొసైటీలు గతంలో ఎన్నికలు జరిగాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా, పోటాపోటీలుగా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి జరిగే ఎన్నికలండి. అభినందన సభ. ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారి బంధువులు కానివ్వండి, స్నేహితులు, ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు మీరందరూ కూడా చూస్తున్నారు, ఈ సహకార సంఘం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సహకార సంఘం అంటే అందరూ రైతులు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఎన్నికలు జరపకోకుండా వీళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మరి ఈ ఆటపాకలో ఈ చంద్రయ్య గారికి ఇచ్చే విషయంలో అనేక రకాల అవాంతరాలు వచ్చినాయి. చివరికి ఎమ్మెల్యే విఠలరావు గారి సహకారంతో దాన్ని మేము నియమించడం జరిగింది. అట్లాగే మరి ఇన్ని రకాల ఇబ్బందులు వచ్చి ఇట్లా చేసిన అటువంటి ఈ సహకార సంఘానికి వీళ్ళు మరి పలాని చంద్రయ్య గారు, పలాని శ్రీమణ కమిటీ ముగ్గురు కూడా కలిసి మరి కృష్ణా జిల్లాలో, ఈ ఏలూరు జిల్లాలోనే మరి ఆటపాక సహకార సంఘం మంచి ఉత్తీర్ణతలో ఉందని చెప్పి, మంచి పేరు వచ్చేటట్టుగా కూడా చేయాలని చెప్పి, అట్లాగే మరి మునుపు శ్రీనాథరాజు గారు చెప్పారు. ఎందుకంటే ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు పక్క జిల్లా, ఇది మన ఏలూరు జిల్లా సహకార సంఘ చైర్మన్, బ్యాంక్ చైర్మన్ ఆయన, అట్లాగే ఆప్కాప్ చైర్మన్, మాకు బాగా ఆప్తులు, సన్నిహితులు. హృదయ మల్లికార్జున, ఆగూరు రామకృష్ణ, మేము ఇద్దరు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన పిఎస్ఎస్ స్ట్రైక్లు కలగాలి. ఎందుకంటే గతంలో పెద్దలు కమ్యూనిటీల వారి ఆధ్వర్యంలోనే ఎన్నో ఎలక్షన్స్, ఎంతోమంది మధ్యలో, హేమాహేముల మధ్యలో, సుబ్బు గారు కానివ్వండి, పంచాయత్ సత్యం గారు కానివ్వండి, మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటే కైకలూరు పిఎస్ఎస్ అనగానే కైకలూరు పంచాయతీ ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా చాలా గొప్పగా ఉండేది, చాలా ప్రెస్టీజియస్గా నడిపేవారు. దాని అంతటి కూడా అలాంటి మహామహులు దీనికి అధ్యక్షులుగా చేసి ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి సౌమ్యుడు చంద్రయ్య, ఎందుకంటే అతను చాలా నిదానంగా ఉంటాడు. ఎలా సాధించాడో కానీ చాలా ఎమ్మెల్యే గారిని, గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారిని, కమ్యూనిటీలు గారిని, వీరమల్లేశ్వరరావు గారు లాంటి పెద్దలందరి వాళ్ళందరి యొక్క అభిమానం తొలుకొని
ఎంతో ప్రెస్టీజియస్ అయిన ఈ పిఎస్ఎస్కి చైర్మన్గా రావడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఆయనకి అలాగే వాళ్ళ టీమిత్రికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుడివాడ బైపాస్ రోడ్డులోని శ్రీ సాయి షైనింగ్ స్టార్ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ లింగమనేని జగదీష్, ప్రిన్సిపాల్ శ్రవంతులు అభినందించారు. అనతి కాలంలోనే తమ చిన్నారులు 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా కృషి చేసిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు 2025-26 సంవత్సరానికి గాను 10th రిజల్ట్స్ వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన షైనింగ్ స్టార్ స్కూల్లో 10th బ్యాచ్ ఇది ఓన్లీ సెకండ్ బ్యాచ్ అండి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్, ఇది సెకండ్ బ్యాచ్. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ 571 టాప్ టోటల్ తెచ్చుకున్నారు. సెకండ్ ఇయర్ ఈ ఇయర్ మన పిల్లలు 590 టోటల్ రీచ్ అయ్యారు. సో ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్కూల్స్తో ఈక్వల్గా సెకండ్ ఇయర్కే మేము ఆ టోటల్ని రీచ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేశారు, పేరెంట్స్ సపోర్ట్ చేశారు, బట్ ఎస్పెషల్లీ మా స్టాఫ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నారా అని చాలా పర్సనల్ కేర్ తీసుకున్నారు. సో ఇయర్ మన స్టూడెంట్స్ టోటల్ 20 మెంబర్స్ ఎగ్జామ్ రాశారండి. 20 మెంబర్స్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆ 20 మెంబర్స్లో 4 మెంబర్స్ 560 above and 9 members 550 above and 13 members 500 above. సో ఇది మామూలు విషయం కాదు. సో చాలామందికి అపోహ ఉంది షైనింగ్ స్టార్ అంటే ఇంకా కిడ్స్ స్కూల్ అని. సో దీంతో మేము ఆ డౌట్ క్లారిఫై చేసాము. సో షైనింగ్ స్టార్ ఈజ్ బెస్ట్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఆల్సో. సో ఈరోజు షైనింగ్ స్టార్ స్కూల్ సెకండ్ బ్యాచ్కే 590 టోటల్ రీచ్ అవ్వటం, అది మా మీద పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకానికి మేము ఇచ్చిన గౌరవం, విలువ అని నేను అనుకుంటున్నాను. సో ఇలాగే మా జర్నీ స్టూడెంట్స్ సక్సెస్తో కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ పేరెంట్స్ కోఆపరేషన్ అండ్ టీచర్స్ హార్డ్ వర్క్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. నా పేరు దివ్యశ్రీ పూర్ణిమ. నేను శ్రీ సాయి షైనింగ్ స్టార్ స్కూల్లో చదువుతున్నాను. నేను 590 మార్క్స్ స్కోర్ చేశాను అవుట్ ఆఫ్ 600 10th క్లాస్ ఎస్ఎస్సీ రిజల్ట్స్లో. అండ్ ఇదంతా జరిగింది అంటే అది జస్ట్ మా షైనింగ్ స్టార్ మేనేజ్మెంట్ వాళ్ళు. మా స్టాఫ్ మమ్మల్ని ఎంతగా గైడ్ చేశారంటే చాలా బాగా గైడ్ చేశారు. ఒక ఫ్రెండ్ లాగా మాకు దగ్గర ఉండి అన్ని కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా టీచ్ చేశారు. మేము దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల మేము అచీవ్ చేయగలిగాం. అండ్ శ్రవంతి మేడంకి, జగదీష్ గారికి హార్ట్లీ థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఈ శ్రీ సాయి షైనింగ్ స్టార్ స్కూల్లో మా బాబు నేను 6th క్లాస్ కంప్లీట్ చేశాను. అప్పుడు నుండి శ్రవంతి మేడం గారు ఎంతో కేర్ తీసుకొని ఉన్న టీచర్స్ కానీ చదువు పిల్లల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అయితే నేను జంతగా ఆలోచించాను, ఇక్కడ ఏంటి అని ఆలోచించాను. కానీ ఆ మేడం గారు ఎంతో మాకు మోటివేట్ చేసి పాపని అభివృద్ధి చేసి ఈరోజు పైన రావడానికి ఆవిడ కృషి. ఇంకా ఏంటంటే స్కూల్లో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఒకటి ఏంటంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. టీచర్లు కానీ ఏవైనా ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా నిదానంగా పిల్లల మీద కేర్ తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ మైండ్ సెట్ ఏంటనేది తెలుసుకొని ఆ ప్రకారం వాళ్ళకి సబ్జెక్ట్ అందిస్తున్నారు. నిరుడు కానీ ఈఏడు కానీ మొత్తం స్టాఫ్ బ్యాచ్లో ఒకరు కూడా తప్పిన వాళ్ళు లేరు. వాళ్ళ పిల్లల పరిస్థితిని బట్టి అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టే వాళ్ళ ఏ విషయంలో అయితే బాగా యాక్టివ్ ఉంటున్నారో దాని ప్రకారం వాళ్ళని వాళ్ళకి చదివి చెప్పి చక్కగా మోటివేట్ చేసి ప్రతి ఒక్క పిల్లలు ఉత్తీర్ణులు వాళ్ళకి తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్క టీచర్ కానీ అట్లా నిజంగా స్కూల్ అంటే చాలా వీళ్ళందరూ ఈరోజు సంతోషంతో చాలా టీచర్స్ కానీ అందరూ కానీ చాలా కేర్ తీసుకున్నారు. పిల్లల విషయంలో కానీ, కాంపిటీషన్ల విషయంలో కానీ, అసలు ఫీజు విషయంలో కానీ మేడం అయితే అసలు తొందరగా పెడతాం. చాలా పిల్లల్ని నిదానంగా మాట్లాడతాం, పేరెంట్స్తో మాట్లాడతాం, చక్కగా మాట్లాడింది, చక్కగా చెప్పింది కూడా పిల్లలకి. అసలు సొంతంలా చెప్పి పిల్లలకి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చదివితే బాగుంటుంది అని చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడింది.
నిజంగా ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు కూడా మేము సంతోషపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం. మా బిడ్డలు ఇప్పుడు మార్కులు కూడా మంచి మార్కులు వచ్చినాయి, మాకు చాలా సంతోషం. మా బిడ్డతో కూడా అందరికి కూడా మంచి మార్కులు వచ్చినాయి. చాలా థ్యాంక్స్ అందరికీ, స్టాఫ్స్ అందరికీ, మేడలకి, సార్లకి అందరికీ థ్యాంక్స్. కైకలూరు నియోజకవర్గం ఆటపాక గ్రామంలో మీడియా వేడుకలు సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొని ఎర్రజెండా ఎగురవేసి కార్మికులకు మీడియా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. గుడివాడ ఇండియన్ బ్యాంక్ వద్ద తారకరామ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు రాధాకృష్ణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గరికపాటి సాంబశివరావు, కోశాధికారి పుట్టి సతీష్ బాబు, మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దండమూరి సీతారామస్వామి, వైఎస్ ప్రముఖులు బొగ్గరపు తిరుపతయ్య, టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఎర్రగడ్డ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తారకరామ వాకర్స్ తరఫున మా అధ్యక్షులు వారు మ్యారేజ్ డే సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ వేసవికాలంలో ఈ మజ్జిగ అనేది ఇవ్వడం అనేది కొంతవరకు ఉపశమనంగా ఉంటుంది. ఈ బాటసార్లు కానీ పొరుగు నుంచి అనేక పనుల మీద వచ్చినటువంటి వాళ్ళకి ఈ మజ్జిగ అనేది ఇవ్వడం అనేది కొంచెం ఉపశమనంగా ఉంటుందని చెప్పేసి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. ఇక్కడ తారకరామ వాకర్స్ అసోసియేషన్ ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి మధ్య కార్యక్రమము మరి ఈ క్లబ్ అధ్యక్షుడైనటువంటి బొత్స రాధాకృష్ణ గారి వివాహ మహోత్సవ సందర్భంగా పేదలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ మధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి తారకరామ వాకర్స్ అసోసియేషన్ అనేక సేవా కార్యక్రమాల్లో మనం ముందుకెళ్తుంది. అదేవిధంగా ఈ రోజున ఈ వేసవికాలం 40 డిగ్రీలు దాటినటువంటి టెంపరేచర్లో మరి ఒక చల్లానికి అందరికీ కూడా ఒక చక్కటి సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు గుడివాడ తారకరామ అధ్యక్షులు రాధాకృష్ణ గారి మ్యారేజ్ డే సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు తారకరామ వాళ్ళు ప్రతిరోజు ఏదో కార్యక్రమం మజ్జిగ కార్యక్రమం చేస్తూనే ఉంటారు వేసవికాలంలో. ఇంకా ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు. తారకరామ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు మరి బొత్స రాధాకృష్ణమూర్తి గారి వివాహ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు స్పెషల్ డే అన్నమాట. ఎందుకంటే బుద్ధ జయంతి, బుద్ధుడు పరినిర్యాణం చెందిన రోజు, జ్ఞానయోగం చెందిన రోజు, అదే రకంగా సారనాథ్ స్తూపాన్ని స్థాపించిన రోజు కూడా. అదే కాకుండా ఈరోజు మేడే కూడా కార్మికుల యొక్క హక్కులు సాధించిన రోజు కూడా. అందువల్ల మేడే మరి బుద్ధ జయంతి మరి ఇన్ని రకాలుగా కలిసినటువంటి ఈ రోజున అతని యొక్క వివాహ సందర్భంగా జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ వివాహ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అతనికి మంచి జరగాలని ఈ వేసవికాలంలో మజ్జిగ అనేది మహద్భాగ్యం. నమస్కారం అండి. ముందుగా ఈరోజు కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు బొత్స రాధాకృష్ణ గారి పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. తారకరామ వాకర్స్ క్లబ్ అలాగే తెలుగు మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఎంతో మందికి దాహార్తిని తీర్చే ఈ వేసవిలో చల్లటి మజ్జిగని పంపిణీ చేయడం అంటే ఈ సేవా సంస్థల ద్వారా కూడా మరి చాలా ఇదిగా భావిస్తున్నాము. ఈ రోజున తారకరామ వాకర్స్ క్లబ్ సమక్షంలో మరి మా తారకరామ వాకర్స్ క్లబ్ అధ్యక్షులైన బొత్స రాధాకృష్ణ గారు, ఆయన మిస్సెస్ అయిన సతీమణి గారు, దుర్గా గారు వారి ఈ రోజున వెడ్డింగ్ యానివర్సరీ మరి కార్యక్రమంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో అందరూ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ రోజున తారకరామ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మా మిత్రుడు రాధాకృష్ణ మరి మ్యారేజ్ డే సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు వారు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు, వారికి అభినందన తెలియజేస్తూ అదేవిధంగా మా మిత్రుడు బొత్స రాధాకృష్ణ గారి పెళ్లి రోజు కూడా అవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఆయన ఏదో సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మజ్జిగ మరి ఈ ఎండాకాలంలో
దాహార్తి తీర్చడానికి మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశాడు. ఈయన ఈ ఒక రోజైనే కాదు, ఈయన చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నాడు. మరి ఈ తారక రామ వాకర్స్ అనేది దినదినాభివృద్ధి చెందుతూ మరి గుడివాడలో మరొక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాకర్సుల తలమానికంగా మారబోతుంది. ఈరోజు తారక రామ వాకర్స్ క్లబ్ చే నిర్వహించబడుతున్నటువంటి ఈ మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నటువంటి మిత్రులందరికీ, మరి ముఖ్యంగా మా అధ్యక్షుడు పి రాధాకృష్ణ గారికి, వారి కమిటీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి తారక రామ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని స్థాపకుడిగా నాకు ఈ ఆకాంక్షను తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకుంటూ, గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద గుడివాడ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో మేడేని పురస్కరించుకొని కార్మికులకు ఉచిత రక్త పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకుడు సందు పవన్ పాల్గొని రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. మేడే సందర్భంగా పేద కార్మికులకు ఉచితంగా రక్త పరీక్ష నిర్వహించడం అభినందనీయమని సందు పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, గుడివాడ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా మా మిత్రుడు, మా సోదరుడు కమల్ దీపక్ గారు గుడివాడ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్ష నమూనా కేంద్రాన్ని మన మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేయడం, ఇది చాలా అవగాహన కావాల్సినటువంటి సమయం. ఎందుకనంటే చాలా మందికి వాళ్ళ రక్త గ్రూప్ ఏంటి, బ్లడ్ గ్రూప్ ఏంటనేది చాలా మందికి తెలియదు. ముందు బ్లడ్ గ్రూప్ అనేది ఏంటనేది తెలిస్తే తర్వాత అత్యవసర పరిస్థితిలో వారికి రక్తాన్ని అందించడానికి, దాతలను తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అది తెలియక చాలామందికి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసిన తర్వాత ఆ దాతల్ని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది గమనించి మా సోదరుడు మంచి అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దీపక్. గుడివాడ మరియు గుడివాడ ప్రజలకు అందరికీ శుభవార్త. ఈరోజు మేడే సందర్భంగా గుడివాడ బ్లడ్ సెంటర్ నుంచి ఉచితంగా అందరికీ అందుబాటులో ఫ్రీగా బ్లడ్ గ్రూపింగ్ చేయడానికి నిశ్చయించుకున్నాము. అందుకు నిశ్చయించిన పవన్ సార్కి అండ్ మా స్టాఫ్కి, మిత్రబృందానికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారము. ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. పారిపూడి మండలం భూషణంగుళ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి 21వ వార్షిక మహోత్సవాల వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి సంపంగి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సహకారంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొల్లి రాధాకృష్ణ మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
గుడ్లవల్లేరులో విజయవంతంగా జరిగిన సీఎం చంద్రబాబు పర్యటన ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే రాము కూటమి నేతలు. గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. కార్మిక పథకాలు ఎగరవేసిన ట్రేడ్ యూనియన్ల నాయకులు. రక్తదాన శిబిరం నిర్వహించిన జనసేన నాయకులు. కైకలూరులో జనగణన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. జనగణనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న ఎమ్మెల్యే కామినేని. గుడివాడ 36వ వార్డు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్ నగదు అందించిన ఎమ్మెల్యే. అందరి మంచి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.